హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను డబుల్గా మీఠా చేస్తున్నాను. అందుకోసం అని చెప్పి బ్రెడ్ తీసుకొని దాన్ని ఎడ్జెస్ కట్ చేసి ఆ బ్రెడ్ని 4 స్లైసెస్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని బాగా ఫ్రై చేసుకోండి, నెయ్యిలో ఫ్రై చేసుకోండి. తర్వాత వాటిని పక్కకి తీసి అదే ప్యాన్లో 1 కప్ షుగర్ తీసుకొని అందులోనే 1 కప్ వాటర్ వేసి బాగా మరిగించి అవి మరిగిన తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని బాగా ఆ సిరప్లో కరిగే వరకు మంచిగా ఉడికించాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. తర్వాత కొంచెం 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసి అందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకొని తర్వాత ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను కోవా, అది వేసి దానిపైన కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అది వేసి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.